Hi, this is Priyanka Beauty Parlor and Training Institute, Vizag. So today topic వచ్చేసి hair split ends. అసలు split ends అంటే ఏంటి? Split ends రాకుండా ఎలా మెయింటైన్ చేయాలి? వస్తే ఎలా క్యూర్ చేసుకోవాలన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. సో hair split ends అంటే వెంట్రుక యొక్క చివరి భాగంలో రెండుగా విడిపోవటాన్ని స్ప్లిట్ ఎండ్స్ అంటారు. ఓకే, అర్థమైంది కదా. వెంట్రుక యొక్క చివరి భాగంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువగా విడిపోవడాన్ని చిట్లిపోవడాన్ని స్ప్లిట్ ఎండ్స్ అంటారు. ఇలా స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. సో హెయిర్ ఎక్సెస్ హీట్ స్టైలింగ్. సో ఎక్సెస్ హీట్ స్టైలింగ్ అంటే కర్ల్స్, స్ట్రైట్నింగ్, బ్లో డ్రైయర్ సెట్టింగ్స్ ఇవన్నీ చేయించుకుంటారు కదా, లేదా సెల్ఫ్ వాళ్ళు చేసుకునేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ సిరం యూజ్ చేయకుండా చేసుకుంటారు. దానివల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సెకండ్ కెమికల్ ట్రీట్మెంట్ అంటే హెయిర్ కి కలరింగ్, అలాగే హెయిర్ కి బ్లీచింగ్, స్మూత్నింగ్స్, స్ట్రైట్నింగ్స్, కెరటిన్స్ ఇవన్నీ చేయించుకొని మెయింటైన్ చేయరనమాట. మంత్లీ ఎలా మెయింటైన్ చేయాలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఆ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా హెయిర్ ఫ్రీజీగా అయ్యి స్ప్లిట్ ఎండ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ల్యాక్ ఆఫ్ హెయిర్ మాయిశ్చర్. సో హెయిర్ లో తగినంత మాయిశ్చర్ లేకపోవడం వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ గా వాష్ చేసేస్తారు చాలా మంది. చాలా ఎక్కువగా షాంపూ వేసేసి వాష్ చేసేసుకుంటారు. సో షాంపూ అనేది డైరెక్ట్ గా అప్లై చేసేసుకుంటారు. దానివల్ల కూడా పోకుండా కూడా వాష్ చేసేస్తారు. అలా చేసినా కూడా కెమికల్ రియాక్షన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ నో రెగ్యులర్ హెయిర్ ట్రిమ్మింగ్. సో రెగ్యులర్ అంటే నా ఉద్దేశం రెగ్యులర్ గా అని కాదు, 6 to 8 weeks ఒకసారి లేదా 8 to 10 weeks ఒకసారి హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ పూర్ న్యూట్రిషన్ అంటే మనకి బాడీకి కావాల్సిన బయోటిన్, ఐరన్, ప్రోటీన్ అలాంటివి తీసుకోకపోవడం వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రఫ్ కోంబింగ్. చాలా మంది వెట్ హెయిర్ అంటే తలకి స్నానం చేసుకొని వచ్చిన తర్వాత చాలా రఫ్ గా కోంబ్ చేసేసి టవల్ తో బాగా గట్టిగా ఇట్లా తుడిచేసుకొని ఇలా చేసేసుకుంటారు కదా. అలా చేసుకోవడం వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సన్ అండ్ పొల్యూషన్ డ్యామేజ్. సన్ లో ఎక్కువసేపు ఉండి, అలాగే నెక్స్ట్ పొల్యూషన్ ఏరియాలో ఉంటారు, వాళ్ళ హెయిర్ అంటే లైక్ మెయింటైన్ చేయరు, హెడ్ బాత్ అది చేయరు, బయటకు వెళ్ళేటప్పుడు సిరం అది యూజ్ చేయకపోవడం వల్ల కూడా స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వరకు స్ప్లిట్ ఎండ్స్ ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రాకుండా ఎలా కేర్ తీసుకోవాలో తెలుసుకుందాం. సో ట్రిమ్ హెయిర్ ఎవ్రీ 6 to 8 weeks. 6 to 8 weeks ఒకసారి హెయిర్ ట్రిమ్ చేసుకోవాలి. అలాగే యూజ్ కండిషనింగ్ ఆఫ్టర్ హెయిర్ వాష్, అప్లై సిరం. ఓకే, నెక్స్ట్ యూజ్ హీట్ ప్రొటెక్షన్ బిఫోర్ స్టైలింగ్. మనం ఏదైనా స్టైలింగ్స్ చేసుకునేటప్పుడు, హెయిర్ స్టైల్స్ వేసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా డ్రైయర్స్ యూజ్ చేసినా కూడా హీట్ ప్రొటెక్షన్ సిరం అనేది అప్లై చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఆయిల్ మసాజ్ 1 to 2 times a week. నెక్స్ట్ ఈట్ హెల్దీ ప్రోటీన్ డైట్. బయోటిన్, ప్రోటీన్, ఐరన్ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. స్ప్లిట్ ఎండ్స్ కనిపిస్తుందా, రెండుగా విడిపోయింది. ఓకే, సో స్ప్లిట్ ఎండ్స్ ఎట్లా కట్ చేసుకుంటామంటే ఇలా 4 sections తీసుకొని చిన్న లేయర్స్ లా తీసుకొని హెయిర్ ని ట్విస్ట్ చేసుకుంటాం. ఓకేరా. సో ఇట్లా ట్విస్ట్ చేసుకొని జస్ట్ ఇలా పైకి లిఫ్ట్ చేస్తే కనిపిస్తుందా స్ప్లిట్ ఎండ్స్. ఓకేనా. ఇలా చిన్నగా తీసుకొని ట్విస్ట్ చేస్తే
కట్ చేసుకోవాలి. ఓకే, మనకి క్లియర్గా తెలుస్తుంది రెండుగా విడిపోయినట్టు ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం ఇట్లా కట్ చేస్తాం. స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయడం వల్ల హెయిర్ అనేది మనకి లెంత్ ఏమాత్రం తగ్గదు. ఓకే, వేసుకుంటున్నాం. లేదమ్మా ఓకే,